నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చలు కొలికి సత్యసాయి జిల్లాలో భారీ పేలుడు, 10 మంది మృతి. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమండ్రి కోర్టులో చుక్కెదురు. ఇదే వాల్టి ఫీల్డ్ రిపోర్ట్ లో హైదరాబాద్ నుంచి అజీం, అనంతపురం నుంచి విజయ్, అమరావతి నుంచి శ్రీహరి, రాజమండ్రి నుంచి శ్రీరామ్మూర్తి పూర్తి సమాచారాన్ని అందిస్తారు. ముందుగా ఏపీకి వెళ్దాం. సత్యసాయి జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లిలో 2 సిలిండర్లు పేలాయి. ఘటనలో 5గురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలే. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక పూర్తి సమాచారాన్ని సత్యసాయి జిల్లాలో జరిగిన భారీ పేలుడుకు సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ విజయ్ లైవ్ అందిస్తారు. విజయ్, ఇప్పటివరకు ఎంతమంది మృతి చెందారు, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంటున్నారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి? సత్యసాయి జిల్లా కుమ్మరవాళ్లపల్లిలో పూర్తి తీవ్ర విషాదం అయితే నెలకొంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సంభవించిన ఒక డిటర్మినేటర్ పేలుడు సంభవించి దాదాపు 4 మృతి చెందగా దాదాపు 15 మంది గాయాల పాలయ్యారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు మధ్యాహ్నం ఒక ఇంట్లో నిల్వ ఉంచిన అంటే కొండలు పేల్చడానికి ఉపయోగించే మందుగుండు సామాను పేలడంతో, అంటే పేలడం అంటే అది గ్యాస్ సిలిండర్ మీద వంట చేసుకుంటూ వారిలో వారు తగాదాలు పడి ఇంట్లో అంటే వాళ్ళ అలసత్వం అంటే నెగ్లిజెన్సీ వల్ల పూర్తి మంటలు అయితే పూర్తిగా ఆ ఇంట్లో వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రజలు వచ్చి అంటే మంటలు ఆర్పే క్రమంలో ఈ పేలుడు సంభవించింది. అయితే దీంట్లో కొసమేరిపి ఏమంటే ఎవరైతే ఇంట్లో డిటర్మినేటర్ పెట్టారో ఆ ఇంట్లో వాళ్ళు ఒక్కరు కూడా ఇక్కడ లేకపోవడం, ఏదైతే మంటలు చెలరేగుతున్నా ఇంట్లో వాళ్ళు పూర్తి కట్టించి పరారైపోయారు. అయితే మంటలు ఆర్పాలన సహృదయంతో వచ్చిన కొంతమంది స్థానికులు 4 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అయితే ఆ మంటలు పూర్తి చెలరేగడంతో అక్కడి నుంచి నీళ్లు అక్కడ పక్కనే ఉన్న నీళ్ళని తీసుకొని వచ్చి మంటలు ఆర్పే క్రమంలో ఒక్కసారిగా అక్కడ నుండి డిటర్మినేటర్ల పేరంతో 4 అక్కడికక్కడ మృతి చెందారు. దాదాపు 15 మంది గాయాల పాలయ్యారు. అయితే వీటిపైన పూర్తి సత్యసాయి జిల్లా పోలీసులు పూర్తి విచారణ అయితే చేపట్టారు. అయితే మనం విజువల్స్ లో చూడొచ్చు, క్లూస్ టీం కూడా వచ్చింది. క్లూస్ టీం తో పాటు సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారి దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సంఘటన అంటే పూర్తిగా గ్యాస్ సిలిండర్లు అని అన్నారు, కానీ గ్యాస్ సిలిండర్ వీటిలో ఒకటి కూడా పేలలేదు. కేవలం డిటర్మినేటర్లు మాత్రమే పేలాయి. గ్యాస్ సిలిండర్లు 3 కూడా పూర్తిగా అంటుకున్న సంఘటనలు అయితే మనము గ్యాస్ సిలిండర్లు సేఫ్టీగానే ఉన్నాయి. గ్యాస్ సిలిండర్లు అసలు పేలలేదు. గ్యాస్ సిలిండర్లు పేలింటే మరింత ప్రమాదం అయితే ఉండేది. అంటే ఈ మందుగుండు సామాను పూర్తిగా ఇళ్ళ మధ్యలో నిల్వ ఉంచడం అనేది పూర్తి అది అజాగ్రత్త వల్లే ఇలాంటి ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. అయితే దీనిపైన పూర్తి విచారణ అయితే పోలీసులు చేపట్టారు. అయితే ఎవరైతే చనిపోయారో వాళ్ళ క్షతగాత్రులను ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ కూడా పరామర్శించారు. వాళ్ళకు కూడా త్వరలోనే మరి కాసేపట్లో ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది. అయితే ఏది ఏమైనా ఈ ఒక్కసారిగా దారుణం అనేది అయితే పూర్తి జిల్లా వ్యాప్తంగా కదా రాష్ట్ర వ్యాప్తంగానే సంచలనం అయితే రేపింది. ఈ మందుగుండు సామాన్ పేలడం అనేది నిజంగా దురదృష్టమే. అయితే ఒకసారి అక్కడ ఉన్న సిలిండర్లు కూడా పేలింటే ఈ ప్రమాదం తీవ్రత మరింత అధికంగా ఉండేదని చెప్పవచ్చు. అయితే చుట్టూ ఇల్లు ఉండడంతో దాదాపు అంటే ఆ ఇల్లు ఒక ఇంట్లో డిటర్మినేటర్ పేలడంతో పక్కింట్లో కూడా పూర్తిగా గోడలు ధ్వంసమయ్యాయి. పక్కింటి స్లాబ్ కూడా ఒకటి పూర్తిగా పడిపోయింది. అదే గ్యాస్ సిలిండర్లు కూడా పేలింటే ఈ ప్రమాదం మరి తీవ్రతగా ఉండేది. ప్రాణ నష్టం కూడా అధిక సంఖ్యలోనే ఉండేది. అలాంటిది అయితే ప్రాణ నష్టం కేవలం 4 మాత్రమే చనిపోవడం కూడా నిజంగా దురదృష్టకరమే. అయితే వీళ్ళలో గాయాలు పొందిన వారు ప్రభుత్వ ఆసుపత్రి, ఇక్కడ కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలోను, అంటే వీరపల్లిలో కూడా దాదాపు 15 మంది, ఇద్దరు పరిస్థితి కూడా తీవ్రంగా అంటే ఆందోళనకరంగా ఉంది. వారు అనంతపురం హాస్పిటల్కు, కొంతమంది బెంగళూరు కూడా తీసుకెళ్లడం జరిగింది. ఏది ఏమైనా ఈ సంఘటన ఒక్కసారిగా జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. విజయ్, థ్యాంక్ యూ.